తీగజాతి కూరగాయల్లో దొండ తర్వాత సుదీర్ఘకాలం కాపునిచ్చే పంట కాకర. 6 నెలల పాటు ఈ పంట రైతుకు ఫలసాయాన్ని అందిస్తుంది. ఒకప్పుడు తీగజాతి కూరగాయలైన కాకర, బీర, సొర వంటి వాటిని రైతులు గతంలో నేలపైన పండించేవారు. అయితే ఇటీవలి కాలంలో పందిళ్లపై కూరగాయల సాగు రైతుల ఆదరణను చూరగొంటోంది. ఇందులో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అందున షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా ఉపయోగపడడంతో ఈ పంట సాగు గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడినిచ్చే సంకరజాతి రకాలు అందుబాటులో ఉండటం, స్థిరమైన మార్కెట్ ఉండడంతో శాశ్వత పందిళ్లు ఏర్పాటు చేసుకుని కాకరను సాగు చేస్తున్నారు. అలా కాకరను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట గ్రామానికి చెందిన బొడ్డుపల్లి నాగచంద్రుడు. పందిళ్లపై కాకర సాగు లాభసాటిగా ఉందంటున్న రైతు అనుభవాలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. 1 ఎకరం పొలంలో ట్రాక్టర్ తోటి సాలు ఎరవాలు గొర్రుదోలామండి. ఇది పెండల్స్ వచ్చేసి పోలుకు పోలు 10, అంటే ఎటు చూసినా 10 అడుగులతోటి. ఎందుకంటే ఇంత డిస్టెన్స్ దగ్గరలో ఎందుకు పెట్టామంటే రేపు దొండ పంట పండటానికి కానీ సొర పండటానికి కానీ దానివల్ల మనకి ఎక్కువ స్టెమినా పడుద్ది. కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే 15 పెట్టమంటారు, అట్లా పెట్టకుండా 10 పెట్టాను. ఎకరానికి వచ్చేసి 400 పోల్స్ పెట్టినాయండి. ఒక్కొక్క పోల్స్ వచ్చేసి అప్పట్లో 300 రూపాయలు పెట్టి పోల్స్ కొన్నానండి. 1,20,000 రూపాయలు పోల్స్కి అయినాయి. దీనికి ఐరన్ కూడా వచ్చేసి ఒక 14 నుంచి 15 క్వింటాలు పట్టిందండి. కింటా వచ్చేసి 100 రూపాయల వరకు పడ్డదండి. 1,20,000 రూపాయల నుంచి 1,30,000 రూపాయలు ఇనుము అయిందండి. మనకి పందిరి కూడా వచ్చేసి 2.5 లక్షల దాకా ఖర్చు వచ్చింది. ఏది 2012లో. ఈ రోజు వేయాలనుకుంటే వరకు 5 లక్షల వరకు ఖర్చు రావచ్చు అండి. అన్ని డబల్ పెరిగినాయి కాబట్టి. ఇది స్టార్ కాకరలు. ఇది స్టార్లు అంటే ఈ కాయ కూడా గ్రోతు బాగుంటుందండి. చిన్న చిట్టి కాకరలు. ఇది చూడటానికి ఎప్పుడు మార్కెట్లో రేటు 30 రూపాయలకు అసలు తగ్గదండి. అతి తక్కువ రేటు 30. మనం రైతు బజార్లో అమ్ముకుంటే 40 రూపాయలు కూడా అమ్మిన రోజులు ఉండి, 50 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉండి. గిరాకీని బట్టి దీన్ని మనం మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాం అండి. పోలుకు 10 అడుగులు ఉండటం వల్ల మనకు ఎకరానికి కాకరకి గింజలు వచ్చేసి ఎకరానికి 800 గ్రాముల నుంచి 900 గ్రాములు. 1 కిలోకి వచ్చేసి 5,000 గింజలు ఉంటాయండి. కనీసం 4,000 గింజలు దీంట్లో పడ్డాయండి. పాదుకు వచ్చేసి 2 అడుగులు చొప్పున, అంటే 5 పాదులు వచ్చినాయి వరుసకి. పాదుకు 2 గింజల చొప్పున దీనికి 900 గ్రాములు దగ్గర నాటామండి. దీన్ని స్టేకింగ్ చేసే విధానం కూడా ఏంటంటే ఫస్ట్ స్టేకింగ్ బారుగా వైర్ తీసాం, తర్వాత పురుకోసని చిందికి మీదకి వెళ్ళామండి. ఆటోమేటిక్గా దానికి అతికిస్తే అదే అతుక్కుంటా పైకి వెళ్ళిపోయింది. మనం పక్క కొమ్మలకు కత్తిరియాల్సిన అవసరం లేదండి. మనం చిన్నప్పటి నుంచే దానికి టచ్ చేయగలిగితే మనకి అది కాసుకుంటా పందిరికి వెళ్ళిపోద్ది. కనీసం 20 నుంచి 30 క్వింటాలు మనం కోయగలిగాం. ఇది చాలా బాగుంది. ఇది 60 రోజుల నుంచి స్టార్ట్ అయిద్దండి. కనీసం 60 రోజుల నుంచి 70-80 రోజులు కోసుకోవచ్చు. అంటే 3 నెలల వరకు పైన కోయచ్చు. కాదు, నేను తక్కువ చెప్తున్నా. 3 నెలలు ఈ పంటని ఈజీగా కోయచ్చు. కనీసం 100 నుంచి 120 క్వింటాలు ఈజీగా తీయవచ్చు. ఈ కాకరే మార్కెట్ విషయానికి వస్తే అండి, అతి తక్కువ రేటు, అతి ఎక్కువ రేటు 50 రూపాయలు, అతి తక్కువ రేటు 25 నుంచి 30 రూపాయలకు అసలు ఎట్టి పరిస్థితులు తగ్గదు. ఈ ప్రకృతి అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం 30 రూపాయలకు తగ్గలేదండి. ఇప్పుడు 3 టన్నులు కోసినా ఈ 3 టన్నులు కూడా కనీసం 30 రూపాయలు తక్కువ అమ్మలేదు. ఇప్పుడు దీంట్లో నా లెక్క ప్రకారం 6 నుంచి 7 టన్నులు కోయటానికి అవకాశం ఉందండి. కోస్తాం. ప్రతి సంవత్సరం 100 క్వింటాల నుంచి 120 క్వింటాలు దిగుబడి వస్తుందండి. ఇది యావరేజ్గా 25 రూపాయలు అమ్మినా కూడా ఎకరానికి 2.5 లక్షలు మనకి వస్తుందండి. మనకి ఇలా విత్తన ఖర్చు అయితే, స్టేకింగ్, మనం వైర్ ఖర్చులు అయితే, ఏ విధంగా అయితే కటింగ్ ఖర్చులు అయితే, ఇంచుమించు పై మందుల ఖర్చు అయితే మనం ఏమైనా పై మంది కొట్టాము, కింద నుంచి మందు ఏమీ లేదు కాబట్టి మొత్తం కలిసి ఒక 60-70 వేలు ఖర్చు వస్తుంది. వచ్చినా కూడా మనకి నికర ఆదాయం వచ్చేసి ఎకరానికి 2 లక్షల రూపాయలు మిగులుతాయి. అదే రేట్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకొక 1 లక్ష అదనంగా మిగలడానికి అవకాశం ఉంటుంది. ఈ టోటల్గా మొత్తం కూడా 5 నెలల పంట ఇది. మళ్ళీ ఇప్పుడు మనం టమాటా కానీ బీర కానీ ఏదన్నా వేసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు అవకాశం ఉంది. ఇది 4 నెలల్లో కాంగలోనే మళ్ళీ దీని మీద టమాటా స్టేకింగ్, టమాటా వేస్తాం, కీరదోస వేస్తాం. అంటే ఇది కనీసం 5 నెలల్లో పంట మార్పుడు. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా రైతు పెండల విధానంతో కూరగాయల సాగు చేస్తే అద్భుతమైన లాభాలు పొందడానికి అవకాశం ఉంది. మనకి వర్షం వస్తున్నా నష్టం లేదు, వర్షం లేకపోయినా నష్టం లేదు. మనకి ఖచ్చితంగా పంట ఎకరానికి 2 లక్షల రూపాయల నికర ఆదాయం, అన్ని ఖర్చులు పోను. ఒక్కొక్కసారి అవకాశం ఉండి టమాటా కనుక వేయగలిగిన అనుకోండి, మంచిగా వర్షాలు లేకుండా మంచిగా పండింది అనుకోండి, దాదాపు ఒక 3,000 బాక్స్ కోసిన అనుకోండి, తక్కువ 300 అమ్మినా కూడా 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పందిరి విధానాల వల్ల
కాకర కానీ టమాటా కానీ ఏ పంట అయినా షైనింగ్ ఉంటుంది, కాయ కింద దుమ్ము కొట్టుకోవటం ఇవన్నీ ఉండవు. ఎప్పటికప్పుడు వర్షం పడ్డా కూడా దాని మీద డస్ట్ ఉండే ఏదన్నా కారిపోదు. అయితే తింద చేసుకున్నవానికి కాకరకాయ మట్టి కొట్టుకోవటం, బూజు రావటం, టమాటా కుళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. దీని మీద కాయ నాణ్యత బాగుంటుంది ఈ పందిరిలో ఉండటం వల్ల మార్కెట్కి కూడా డిమాండ్ ఉంటుంది, మంచి రేటు అమ్మగలుగుతాం.